ఇంట్రెస్ట్, నీ పేరు చెప్పున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని నీకు ఒక పని అప్పు చెప్తున్నారు. ఆమెన్ చెప్పండి. ఎంతమంది పని చేయాలనుకుంటున్నారు దేవుని పరిచర్య? పెద్ద మైకు పట్టుకొని వాక్యం చెప్పాలా? ఇదేనా దేవుని పని? లేదా పెద్ద మందిరం కట్టాలా? ఇదేనా దేవుని పని? చేసేవాడు ఎలాగన్నా చేయొచ్చు, ఏది లేకపోయినప్పుడు నాకేముంది చెప్పండి? ఇంట్లో బానిస, ఒక బయటికి వెళ్ళటమా, ఒక శుభ్రంగా బయటికి తిరగటమా, ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అయినప్పుడు కూడా దేవుని పని ఎలాగన్నా చేయాలని ఒక నడుము కట్టుకున్నాను అంతే. దేవుడు సరాళం తెరవలేదా? ద్వారం తెరవలేదా? మీ అందరినీ నాకు ఇవ్వలేదా? దేవునికి మహిమ కలుగును గాక. పాత సంవత్సరంలో సరైన క్రమశిక్షణ లేదేమో, ఇప్పుడు క్రమముగా ఉందాము. ఇప్పుడు అందరం కూడా ఒక అండర్స్టాండ్కి వచ్చేద్దాం, ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. నాయన పాత సంవత్సరం ఏదో జరిగిపోయింది, ఆయన క్షమించు ప్రభా, ఇక ఇప్పుడు నుంచి నేను బాగా ఉంటానయ్యా, ఎవరితో ఎక్కువగా మాట్లాడనయ్యా, ఒకవేళ మాట్లాడాలని నీ మాటలే మాట్లాడతానయ్యా, నీకోసమే నాయన నేను బ్రతకాలని మన అందరం కూడా మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళితే కనుక దేవుడు అప్పుడు అంటున్నారు, నీ పిండి పిసుగు తొట్టి, నీ గంపయు, పశువుల మంద, దుక్కుడెడ్డులు, గొర్రె మేక మందులు, నీ పొలాలు అన్నీ కూడా దీవించబడును గాక అంటున్నారు. ఆమేన్. అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవక్తన ఎలా ఉందని అంటున్నారు ప్రసంగి గారు. మన ప్రవక్తన విషయంలో కూడా మాట్లాడుతున్నారు కదండి. మాట్లాడే విధానం, వినే విధానం, చూసే విధానం, నడిచే విధానం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి నీ కాళ్ళు చెప్పండి? ప్రభువు ఎక్కడెక్కడో తిరిగారు, కానీ ఏ విధంగా తిరిగారు ఆయన? కొండల్లోను, చెట్లలోను, ఏదేమైనప్పుడు కూడా సువార్త ప్రకటించాలి నా ప్రభు. అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరము ఎంత అలాగా బాధపడిపోయారు తెలుసండి. మనకైతే కళ్ళంపు నీళ్ళు కూడా వస్తున్నాయా? కళ్ళంపు నీళ్ళు వస్తున్నాయి మనకి. ఆయన అయితే రక్తమే ఒక దార కింద ఆయన నరాలు తెగిపోయి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మనందరి కొరకు, మన పాప భారం, వేద భారం కొరకు చూడండి. అలాంటి ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన చేశారో ఆయన. ఎక్కడ చేశారు? చక్కగా మందిరంలోనా? చక్కగా లేకపోతే కింద చాపలు వేసుకోనా, లేకపోతే పరుపులు వేసుకోనా? అప్పుడు కొంతమంది పాస్టర్లు చూడండి, కొంతమంది ఆత్మీయులు పెద్ద పెద్దవాళ్ళు కింద పరుపు వేసుకొని మోకరిస్తున్నారు, మనం చూశారు. ప్రభు రాళ్ళలో మోకరించారు, కొండల్లో మోకరించారు, చెట్టుల్లో మోకరించారు. అలాంటి నా ప్రభు కోసం నువ్వేమైనా చేయాలంటే నడుము కట్టుకో దేవుని కొరకు. నాయన నీ కొరకు ఈ సంవత్సరం ఒక్క ఆత్మనైనా రక్షిస్తాను ప్రభువా, ఒక్కళ్ళనైనా సరే నా తరపునే తీసుకొస్తాను ఈ లైవ్లోకి, లేకపోతే నేను వచ్చిన దగ్గరికి, లేకపోతే ఒక మందిరంలోకి నడిపిస్తాను అని సంవత్సరం కష్టపడి ఒక్క ఆత్మనైనా సంపాదించుకుందామండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మను సంపాదించుకుని ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. 63 ఉన్నారు. మన అందరం కూడా ఒక్కొక్క ఆత్మ సంపాదించామంటే 100 పైన అయిపోతారు. 130 మంది ఏమైపోతారు దగ్గర. అద్భుతం కదా ఇది. మనందరం కూడా ఇలాగా ఈ యొక్క మరి లోకములో ఎంతమంది ఎన్ని రకాలుగా బ్రతికేస్తున్నారో అలా బ్రతకటం ఇలా తగ్గుతూ ఉంటుంది. మనం ఉన్నంతలోనే ప్రకటన చేసేసే ఇలాంటి వారు వేసే సాక్షి నా జీవితం ఇలా చేశాను ప్రతి ఒక్కరికి చెప్పుకున్నప్పుడు మరి దేవుడు అద్భుతం చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు శ్రద్ధ కలిగి మన మీద ఆయన ఉంటారు. ఎలాగంటే ఇదిగో ఫలానా సుజాత అమ్మగారు ఉన్నారు, వారు ఎంతో శ్రద్ధ కలిగి నా పని చేసేస్తున్నారు. ఇంకా బిడ్డ నేను ఉండాల్సిందే, నేను నడుము కట్టుకోవాలి తన పని కోసం. ఆయన పని మనం చేసినప్పుడు మన పనికి ఆయన నడుము కట్టుకుంటారా? ఆమె చెప్పండి. ఇది కరెక్ట్ అండి, ఇది నా అనుభవం. మీరు కూడా అలా అనుభవంలోకి రావాలి. మీరు కూడా అనుభవంలోకి వచ్చినప్పుడే దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి నీ దగ్గరుండి నీ పనులన్నిటికీ నడుము కట్టుకొని ఆయనే పరిష్కరిస్తారు, ఆయనే నడుము కట్టుకొని చేస్తారు. నేను నిజమే అనుభవంతో చెప్తున్నానండి. నేనేం చేయలేదు, దైవ సన్నిధిలో ప్రార్థన చేసిన ఒకప్పుడు మా బ్రతుకు బాగోలేనప్పుడు అయ్యగారి కోసం నేను ప్రార్థించాను అంతే. ఆయనే నడుము కట్టుకొని నా కుమారుని మార్చుకుంటానని ఆయన నడుము కట్టుకొని దిగి వచ్చారు కదా. ఎంత గొప్ప అద్భుతం అండి. మీరు నడుము కట్టుకుంటున్నారా? ముందు దేవుని పనికి మీరు నడుము కట్టుకోండి, తర్వాత మీ పనికి దేవుడు నడుము కట్టుకొని పరలోక దూతలు దిగివచ్చి మీ పని అంతా కూడా అనుకున్న వాటికంటే ఉంచిన వాటికంటే అత్యధికంగా జరిగిపోతుంది. ఆమేన్. సాతాను ఎన్నో విధాలుగా మనకి ప్లానింగ్ చేసి అది ఎన్నో విధాలుగా పాడు చేయాలి, పతనం చేయాలని చూస్తుంది. ఇప్పుడు అమ్మగారు చదివారు కదా సాతాను ఎదిరింపులు, అలాంటిది ఒకటి తీసుకోండి పుస్తకం, చదవండి. అవి చదవగల మీ రోగాల నుంచి, మీ వడ్డీల నుంచి, మీ యొక్క వ్యాధుల నుంచి, సమాధానం లేనిపోట ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కోటి ఇంట్లో అది చదవటం స్టార్ట్ చేశాక మీకు
నిజమండి, ఇది అనుభవం. ఇవన్నీ అనుభవాలండి. మీరు ఏం చేస్తారండి, సాతాను నిప్పులు తీసుకోండి, అవి చదవండి చదవండి చదవండి. నేను పంపించిన కొటేషన్ చదివి ఎంతమంది సాక్ష్యాలు చెప్పారు, ఎంతమంది భార్య భర్తలు సమాధానం పడ్డారో, ఎంతమంది బిడ్డలకి వ్యాధులు తగ్గినాయో, ఎంతమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి స్వస్థత కలిగిందో. నిజమండి. చదివి 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 చదవండి రోజుకి 21 అది నేను పంపించిన కొటేషన్. ఇలాంటివన్నీ కూడా నడుము కట్టుకొని మనం చేసినప్పుడు, ప్రభు మనం నీవే దిక్కునాయన, నీవే అండ, నీవే కొండ నాకు తండ్రి అని అన్నప్పుడు ఆయన మన పనులకు అన్నిటికీ కూడా ఆయనే పూనుకొని చేయనైనా ఉన్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు శ్రద్ధ కలిగి మనం సన్నిధిలో ఆయన మాటలు విన్నప్పుడు, శ్రద్ధ కలిగి ఆయన పనులు చేసినప్పుడు, శ్రద్ధ కలిగి మనం ప్రార్థించినప్పుడు, శ్రద్ధ కలిగి అనేక రకాలుగా మనం ముందుకు వెళ్ళినప్పుడు, దేవుడు మన కొరకు కూడా శ్రద్ధ కలిగి అనేక విషయాల్లో, నీ అప్పుల భారం ఉందా, నీ భర్త సమాధానం లేరా, లేకపోతే నీ కుటుంబం కట్టబడట్లేదా, లేకపోతే నీకు రక్షణ లేదా, పాత సంవత్సరంలో రక్షణ లేదేమో, ఈ సంవత్సరంలో రక్షణ తీసుకోవడానికి సిద్ధపడండి. రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే కనుక, పాత సంవత్సరంలో ప్రార్థన చేసుకోలేకపోయాను, 1 గంట అయినా సరే అని, ఈ సంవత్సరం అయినా సరే నాయన 1 గంట అయినా నేను పొద్దున 1 పావు గంట, మధ్యాహ్నం 1 పావు గంట, రాత్రి 1 పావు గంట, తెల్లవారుజామున 1 పావు గంట, ఇలాగ టైం కేటాయించుకొని చేసుకుంటానయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా నేను ప్రార్థిస్తానని ఒక తీర్మానం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకొని మనందరం కూడా మరి దేవుని యందు శ్రద్ధ కలిగి ఆయన మాటలు శ్రద్ధగా విన్నప్పుడు, దేవుడు అంటున్నారు, మీ ఎడల నేను అన్ని విషయంలో ఆశీర్వదించేస్తాను, ఇంకా నేను వేటికి కూడా దిగులు పడద్దు, అడగండి ఇచ్చేస్తారంటున్నారు. అంతే వెంటనే దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా దేవుని ఎడల మరి శ్రద్ధ కలిగి ఉందాం, అప్పుడు మన ఎడల ఆయన శ్రద్ధ కలిగి ఉంటారు. ఇటు ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక.